తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాలపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ గురువారం విచారణకు రానుంది. విచారించే జాబితాతో దీనిని 11వ నెంబర్ కేసుగా రూపొందించారు. అయితే క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువరించిన తర్వాతే ఈ బెయిల్ పిటిషన్పై విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేయడంతో క్వాష్ పిటిషన్ పైన తీర్పు విషయంలో ఆసక్తి కనపరిచింది. చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గత నెలలో ఈ పిటిషన్ విచారణ వేళ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబుపై స్కిల్ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువరించిన తరువాత ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బోలా త్రివేద్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణ 9వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఈరోజు సుప్రీం ధర్మాసనం ఈ 2 పిటిషన్ల విషయంలో ఏం చెప్పబోతుందనేది ఆసక్తికరంగా మారుతుంది. స్కిల్ కేసులో తీర్పు రిజర్వ్ కావడంతో జడ్జిమెంట్ ఇస్తారా లేదా ఎప్పుడు వెల్లడించింది స్పష్టత ఇస్తారా అనేది క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గత నెల 17న స్కిల్ కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు సుప్రీంలో లిస్ట్ అయిన కేసుల్లో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు లిస్ట్ అయింది. కానీ క్వాష్ పిటిషన్పై తీర్పు మాత్రం ఇంకా లిస్టు కాలేదని తెలుస్తుంది. సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణకు వచ్చినప్పుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్పై తీర్పు గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే ఈ కేసులు విచారణ జరుగుతున్న సమయంలోనే చంద్రబాబుపై దాఖలైన మద్యం ఇసుక కేసుల గురించి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబు పైన స్కిల్ కేసులో 17A చుట్టూ వాదనలు జరిగాయి. చంద్రబాబుకు 17A వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. 17A సవరణకు ముందే ఈ కేసు నమోదైందని, విచారణ ప్రారంభమైందని సిఐడి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో 17A కీలకం కావడంతో ఈ సాంకేతిక అంశం మొత్తం కీలకంగా మారుతుంది. చంద్రబాబు పైన నమోదైన ఇతర కేసుల్లో ఈ అంశం కీలకంగా మారుతుందనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్న చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ రేపు అంటే 10వ తేదీ హైకోర్టులో విచారణకు రానుంది. మొత్తంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో ఉత్కంఠత నెలకొంది.